గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో, రేపు మండే యొక్క ఎనాలిసిస్ మనం ఈరోజు మాట్లాడుకుందామండి. సో, రేపు మార్కెట్‌లో మనకు ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని అయితే మాత్రం మార్కెట్‌లో మనకు ఈ లో బ్రేక్ అయిన తర్వాతకి మనకు ఒక కరెక్షన్ వస్తదండి. ఓకే. ఈ కరెక్షన్ వచ్చిన తర్వాతకి మార్కెట్‌లో మళ్ళీ ఈ లో బ్రేక్ అయితే మనకు కంటిన్యూ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. లేదు మళ్ళా క్లోజింగ్ ప్రైస్ బ్రేక్‌ఔట్ అయిందంటే మార్కెట్‌లో మనకు ఫర్దర్‌గా రేపు గాని, ఎల్లుండి గాని మళ్ళీ మనకు అప్స్ ఎళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, మార్కెట్‌లో మనకు ఎక్కువ ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళు ఎస్ఎల్ సెట్ అయిపోయాయి. సో, సెల్లర్స్ స్ట్రాంగ్ ఉన్నారు. నిఫ్టీలో గూడా మాక్సిమం సెల్లర్సే ఉన్నారండి. ఎందుకంటే, ఈ హై బ్రేక్ అయిన తర్వాత కూడా మార్కెట్‌లో మనకు పుష్ చేశారు అంటే, దానికి అర్థం ఏందంటే, మార్కెట్‌లో సెల్లర్స్ అనేది అగ్రెసివ్‌గా వచ్చారు. ఓకే. సో, బయర్స్ అనేది ఇక్కడ వాళ్ళ ఎస్ఎల్స్ హిట్ అయిపోయాయి. సో, మాక్సిమం రేపు ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని మార్కెట్‌లో మళ్ళీ ఈ లో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే. ఈ లో బ్రేక్ అయిన తర్వాతకి అంటే 26,000 బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మళ్ళా మనకు కరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, మార్నింగ్ అవర్‌లో మనకు సెల్లింగ్ గూడా బెటరు. సెకండ్ హాఫ్ అవర్‌లో మనకు బయింగ్ గూడా బెటరండి. ఓకే. అగ్రెసివ్‌గా పడదు. అగ్రెసివ్ పెరగదు. సో, మార్కెట్‌లో మనకు మార్నింగు సెల్లింగు అండ్ సెకండ్ హాఫ్ మనకు బయింగ్ గూడా ఛాన్స్ ఉంటది. ఓకే. సో, మార్కెట్‌లో రేపు కొంచెం జాగ్రత్త చేసుకోండి. హైయర్ లెవెల్స్‌లో సెల్లింగ్ వెతుక్కోండి. లో లెవెల్స్‌లో బయింగ్ వెతుక్కోండి. సో, రేపైతే ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలండి. ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం 26,000 కింద మనం గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకేమన్నా రెడ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తే దాని లోయర్స్‌లో మనకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ బయర్స్‌కి ఎస్ఎల్స్ హిట్ అయిపోయిన తర్వాత మార్కెట్‌లో మనకు కంటిన్యూ‌గా అప్స్ ఎళ్ళాలండి. ఓకే. ఒకవేళ జస్ట్ మనం కిందకొచ్చినా గాని సెల్లర్స్ ట్రాప్ చేసిన తర్వాతకి వాళ్ళ ఎస్ఎల్‌టి గానికి అప్స్ ఎళ్తూ ఉండాలి. ఓకే. సో, మీకు క్లియర్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ అండి. సెన్సెక్స్ కూడా సేమ్ అండి. మార్కెట్ మన ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని, గ్యాప్ అని మార్కెట్‌లో మనకు 85,000 బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాతకి మార్కెట్‌లో మనకు ఫర్దర్‌గా అప్ సైడా, డౌన్ సైడా ఉంటదండి. మళ్ళీ ఈ హై బ్రేక్ అయితే గనక మన మార్కెట్‌లో కంటిన్యూ‌గా అప్ సైడ్ ఛాన్స్ ఉంటది. ఓకే. లేదు మార్కెట్‌లో ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని 85,000 బ్రేక్ అయినా గాని ఇక్కడి నుంచే మార్కెట్‌లో మనకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. సో, నేనేది డ్రా చేస్తున్నానో కొంచెం చూసుకోండి. సేమ్ మార్కెట్ ఇలాగే బిహేవియర్ చేస్తదని చెప్తున్నాను. ఓకే. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో, రేపు మార్కెట్‌ల ఎన్ని ఓపెనింగ్ అయినా గాని మార్కెట్‌లో మనకు ఫాల్ అయినా గాని, డౌన్ అయినా గాని మన టెలిగ్రామ్ ఛానెల్‌లో లైవ్ ఇస్తానండి. ఓకే. సో, మన మన ఛానెల్ వచ్చేసి ఆర్‌కేఎస్‌ఎల్ చేజర్ ట్రేడర్స్. సో, దీంట్లో జాయిన్ అవ్వండి. సో, మనకు మార్కెట్‌లో లైవ్ అప్డేట్స్ అనేది ఉంటాయండి. ఓకే. సో, దాన్ని బట్టి మనం ఫర్దర్‌గా ప్లాన్ చేసుకుందాము. సో, నా అనాలిసిస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు మనం కలుసుకుందాం. బాయ్ అండి.